మస్తుంది టేస్ట్ మాత్రం. ఇది టీటోస్ లైన్ అంటారు. టీటోస్ లైన్ 1, లైన్ 2 ఉంటాయి రెండు. బీచ్ లో ఎంజాయ్మెంట్ ఇట్లుంటది కదా. గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్ 11 అవుతుంది. సో ఇది డే 4 స్టార్టింగ్. డే 4 మార్నింగ్. ఈరోజు అయితే గోవా బీచెస్ ప్లేసెస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసేసి ఈవినింగ్ అయితే లైవ్ మ్యూజిక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో వీళ్ళు అప్డేట్ యూ. ఓకే చలో వెళ్దామా, లెట్స్ గో. రూమ్ క్లీనింగ్ కూడా నీట్గా వాళ్ళే చేసిస్తారు. కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. సో క్లీనింగ్ సెషన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు బయలుదేరుడు అయింది. Came to Arambol beach. సో ఇక్కడ పార్కింగ్ దగ్గర ఆగినాం. ఆడదాకా పోతే చెప్తాడు ఆగు పార్కింగ్ పైసలు అయిన తర్వాత. భయ్యా బీచ్ లో ఎంజాయ్మెంట్ ఇట్లుంటది కదా. మా కార్ అక్కడ పెట్టాం. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆరంబోల్ బీచ్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది. సో దిస్ ఈస్ కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి అయితే కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి మనకు కొనుక్కోవడానికి. కార్ పార్కింగ్ నుంచి బైక్ పార్కింగ్ నుంచి ఎంట్రీ అయితే ఇట్లా ఉంది, చిన్న గల్లీలాగా. సో దిస్ ఈజ్ ఆరంబోల్ బీచ్ ఎంట్రీ. బీచ్లోకి ఎంట్రీ అయిపోయినాం. సో ఇక్కడ కూర్చోవడానికి ఇదంతా ఉంది, సిట్టింగ్ ఇట్లా. ఇది స్లోప్ లేదు కొంచెం. ఆరంబోల్ బీచ్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం నీట్గా లేదు. అదైతే బాగా మంచిగా నీట్గా ఉంటుండే కోలంగట్ బీచ్. కానీ అక్కడ ఆడుకోవడానికి లేదు, ఇక్కడ ఆడుకోవచ్చు. సో డేంజర్ అయితే మనకి ఇక్కడ పెట్టారు రామిటెడ్ అని ఎంట్రీ. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ నాది. లైఫ్ సేవర్.
నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫిషింగ్ ఇట్లా బీచ్లో చేస్తారని చెప్పేసి మనం ఫిషింగ్ చేస్తుండే ఇక్కడ. మేము వచ్చినప్పుడు ఎన్ని కార్లు లేవు, ఇప్పుడైతే ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. సారంబోల్ బీచ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసాం. దీని పేరు ఏంటంటే ఫ్యాట్ ఫిష్. ఇక్కడ మన వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి చూసి ఇక్కడ ఆగుదాం. ఇక్కడైతే అన్ని దొరుకుతాయి మనకి. ఫ్యాట్ ఫిష్ లో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. టైం వచ్చేసి ప్రజెంట్ మీకు చూపిస్తారు చూడండి. టైం వచ్చేసి 5:18 అవుతుంది. ఈరోజు మొత్తం అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు బాగా బీచ్ దగ్గరలో ఉంటుంది. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ రావచ్చు. చికెన్ స్టార్టర్ భయ్యా, దిస్ ఇస్ పిజ్జా. గాయ్స్, నా వాయిస్ వస్తుందా లేదా తెలియదు కానీ ఇప్పుడైతే మనం పిజ్జా తింటున్నాం. పిజ్జా అయితే బాగుంది. చికెన్ పన్నీర్ మిక్స్ ఇది. చికెన్ టిక్కా కాదు, చికెన్ చీజ్. మస్తు ఉంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి 2 ఆర్డర్ పెట్టినాం కదా, ఫస్ట్ పెట్టినాయి అవి చికెన్ లానా అండ్ ఏదో గోవా స్పెషల్ ఉంది, అది కూడా బాగుంది. ఇక్కడ టేస్ట్ అయితే హోటల్ పేరు ఇది ఫ్యాట్ ఫిష్. సో ఫ్యాట్ ఫిష్ ఆల్రెడీ చెప్పినా కదా. ఇప్పుడే 6:30 అవుతుంది. ఇప్పుడు మేము లంచ్ లాగా చేసినాము. సో రూమ్కి వెళ్ళి మళ్ళీ తినేసి ఇప్పుడు లైవ్ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేద్దాం. లైవ్ మ్యూజిక్లో మేము వెళ్తున్నాం ఈరోజు. సో వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తాను ఏమైంది అనేది. ఇక్కడ రేట్లు అయితే బాగానే ఉన్నాయి, ఓకే, మేనేజబుల్. మీరు గోవా రేట్లు అంటే గోవాకు వచ్చినందుకు ఆ మాత్రం పెట్టకపోతే వేస్టే. ఒకసారి చూసుకోండి. నియర్ బై బాగా బీచ్, కండోలిం బీచ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. గైస్, దిస్ ఈజ్ లాబ్రడార్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. 1610 రూపీస్. మన హైదరాబాద్ అయితే 3000 4000 ఉంటుంది. ఇక్కడ 1610 రూపీస్. వైన్ అది రెడ్ వైన్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 380 రూపీస్. మహారాజా వైన్స్. మెర్నాఫ్ స్టార్లైట్ బార్. గైస్, దిస్ ఈస్ క్యాజు అండ్ కో. సో ఇది క్యాషూ నట్స్తోనే తయారవుతుంది. సో కాజు అండ్ కో ప్రీమియం క్యాషూ ఫెనీ. ఫెనీ మీన్స్ గోవా ఫేమస్ డ్రింక్ అనమాట. సో ఇది కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది? 999, 1000 రూపాయలు జస్ట్. రాత్రి 11 అవుతుంది. సో ఇక్కడ మొత్తం నైట్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు పోయేది కండోలిం బీచ్ దగ్గర, బాగా బీచ్ దగ్గర. సో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రండి. నైట్ లైఫ్ అయితే బాగుంటుంది. ఇంత టైం వరకు అయితే ఎవరు ఓపెన్లో ఉంచారు ఏ స్టేట్స్లో కానీ. సో గోవా అంటే గోవానే. రాత్రి 11 o'clockకి ఎట్లుందో చూసిరా. ఇది టీటోస్ లైన్ అంటారు. టీటోస్ లైన్ 1, లైన్ 2 ఉంటాయి 2. సో ఇక్కడికి వచ్చే మొత్తం 3, 4 వరకు 5 వరకు మొత్తం డీజేస్, పబ్స్, బార్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. షాప్స్ కూడా అన్నీ ఓపెన్ ఉంటాయి. టైం వచ్చేసి 11:30 అవుతుంది ఇప్పుడు.
గైస్ మీకు ఎవరికైనా మసాజ్ కావాలంటే ఇక్కడ మసాజ్ కూడా దొరుకుతుంది. సో ద ప్యారడైజ్ ఫుడ్ బాడీ స్పా. సో ఇక్కడ వచ్చేసి రేట్లు ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం వాళ్ళు 50% అంటారు, కాకపోతే మీరు 70% దాకా మీరు చేయొచ్చు. సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. మేము వచ్చేసి 4:55 అయిపోతుంది ఇప్పుడు వచ్చినాం బీచ్లో నుంచి. దిస్ ఈజ్ డే 4. రేపు డే 5 బయలుదేరుతున్నాం డైరెక్ట్గా ఇంటికి. ఇంకా కాళ్ళు ఘోరంగా లాగుతున్నాయి. ఏంటో ఏమై పరిస్థితి, ఒక్క చుక్కలేరు వల్లేరు ఇక్కడ. రూల్స్ చూడండి. డూ నాట్ జంప్ చేయొద్దు. ఓన్లీ నైలాన్ షార్ట్స్ ప్యాంట్స్, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఈటింగ్. ఓన్లీ నైలాన్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అలౌడ్. 1000 rupees penalty for not following the rules. No swimming after 7 PM. If anyone found swimming after pool is closed, penalty 1000 rupees will be applicable. Guys, finally రూమ్ అయితే వచ్చేసినాం. రిక్కీస్ బార్ అండ్ పబ్. గాయస్, ఈ వీడియో చూసి అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.